కేటీఆర్పై పెట్టింది తుపేల్ కేసు. ఇలాంటి వాటికి భయపడేటోళ్ళం కాదు. కేటీఆర్ కడిన ముత్యం అబ్బాయి. ఈ కడిన ముత్యం అనేది ట్రెండింగ్ వర్డ్ అయిపోయింది అందరికీ. రేవంత్ జైలుకి వెళ్ళిన కేసుకు ఫార్ములా ఈ కార్ రేసుకు పొంతం లేదని కామెంట్ అంటూ చూస్తున్నాం. సో కేటీఆర్ అరెస్ట్ అయితే అత్యంత ఎక్కువగా సంతోషపడే వ్యక్తి హరీష్ రావు. సో ఇప్పుడు ఏమైతే కేటీఆర్ అరెస్ట్ అయిన అనుకో, బీఆర్ఎస్ సంబంధించినటువంటి బాధ్యతలన్నీ కూడా హరీష్ రావు వసం కావాలని హరీష్ రావు యొక్క మాస్టర్ ప్లాన్. ఎందుకంటే ఆయన తొక్కేటువంటి ప్లాన్ కేటీఆర్ చాలా బలంగా ఇస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు అరెస్ట్ అయిందంటే హరీష్ రావుకు బిగ్ రిలీఫ్ దొరుకుతుంది. బీఆర్ఎస్ పార్టీని కైవసం చేసుకోవడానికి, కబ్జా చేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తారు. సో అందుకే ఇమీడియట్గా కవితను తెరపై తీసుకొచ్చారు. కవితను తెరపై తీసుకొచ్చేసి అక్కడ కవిత నేను కూడా ఉన్నా, నాది కూడా బీఆర్ఎస్ పార్టీ నా అవసరం అయితే చెప్పి ఆమె పెద్ద ఎత్తున స్టార్ట్ చేసింది. సో ఇట్లా అనేక రకాలుగా అనేక విధాలుగా వీళ్ళ మధ్యలో జరుగుతున్న అంతర్గత పోరు అవుతుందో తారాస్థాయికి చేరినమాట వాస్తవం. సో కేటీఆర్ అరెస్ట్ అయితే బాగుంటుందని, ఆ అరెస్ట్ కావాలని కోరుకోవడంలో మొట్టమొదటి వ్యక్తి హరీష్ రావే. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా, ఎంత శుద్ధపూసపూచలు చెప్పినా ఇదే అల్టిమేటం. ఎందుకంటే హరీష్ రావు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నాడు ఈ ఇద్దరి వల్ల, కవిత వల్ల, కేటీఆర్ వల్ల. సో కేటీఆర్ అరెస్ట్ అయిన అనుకో కవితను దాటుకొని పోవడం హరీష్ రావుకు చాలా పెద్ద సమస్య కాదు. కానీ హరిత కూడా అదే విధంగా దూకుడుతోపోతుంది, కవిత కూడా. సో ఇద్దరి మధ్యలో ఏ విధంగా బలమైనటువంటి ఆధిపత్య పోరు జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కేటీఆర్ అరెస్ట్ అయితే కవిత వర్సెస్ హరీష్ రావు వర్గపోరు, ఆధిపత్య పోరు అని మనం చెప్పొచ్చు. అందులో చాలా రకాలుగా విషయాలు ఇప్పటిదాకా అంతర్గతంగా ఉన్నటువంటి వీళ్ళ విభేదాలు త్వరలో చాలా పెద్ద ఎత్తున బ్లాస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, బహిరంగంగా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడేం చేద్దాం, ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ చుట్టూ బిగుస్తున్నవచ్చు. బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన, లొట్టపీస్ కేసు, తుపేల్ కేసు అంటూనే లోపల టెన్షన్. హైకోర్టు తీర్పు వచ్చాక కేటీఆర్ ఇంటికి క్యూ గడ్డ గులాబీ నేతలు. గంతే. మీరు ఏం చేస్తారు, పోయి ఏం చేస్తారు? పరమాస్ ఏం చేస్తారు? ఆయన చేసిన తప్పని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మీరు ఏం చేయాలి ఇప్పుడు? రేపటి నుంచి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఏం చేయాలి? రాత్రి 9 గంటలకు ఫుల్ బాటిల్ తీసుకొని పోవాలి. కేటీఆర్ ఇంటి నందినాల ఇంటి దగ్గర 100 మంది కూర్చోవాలి, కారాలో కూర్చోవాలి, తాక్కుంటూ ఎంజాయ్ చేయాలి. ఇదే షెడ్యూల్ మీది, వేరే ఏముండదు ఇక్కడ. మాది లేదా?